హలో బ్రదర్, వెల్కమ్ టు మై ఛానల్ కంటే స్టూడియో. ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నా. సో ఈరోజు అయితే మనము నీకు నాకు అందరికీ చాలా సుపరిచితమైన చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. మన హైదరాబాద్కి నియర్ బై ఉన్న చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ మనము ఏప్రిల్ 19th రోజున గరుడ ప్రసాదం అని చెప్పేసి ఇచ్చారు కదా, దాని గురించి కూడా చూద్దాం ఒకసారి. ఈరోజు నేను ఏప్రిల్ 20 రోజు అయితే వెళ్తున్నా ఇక్కడికి. సో నిన్న అయితే చాలా ట్రాఫిక్, చాలా ఇబ్బందులు పడ్డారు జనాలు ఈ రోడ్లో. సో ఈరోజు అయితే ఖాళీగా ఉంది, ప్రాబ్లం లేదు. దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్. సో ఆల్రెడీ నేను సగం వచ్చేసాను అనమాట, నియర్ బై గండిపేట ఉన్నాను. సో మార్నింగ్ ఇప్పుడు వచ్చేసి టైం 8:15 అవుతుంది, ఎర్లీ మార్నింగ్. సో ఈరోజు మాత్రం వెదర్ అయితే చాలా చాలా కూల్గా ఉందన్నమాట. ఎండాకాలంలో కూడా ఇంత కూల్గా ఉంటుందని అసలుకి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు వెదరు. సో చాలా కూల్గా ఉంది. అందుకనే యాక్చువల్గా అక్కడ నుంచే టెంపుల్ నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ వెదర్ని చూసి వెదర్లో ఒకసారి తీయాలనిపించి ఇక్కడైతే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కొంచెం వ్యూ చూసుకుంటూ చిలుకూరు బాలాజీ టెంపుల్కి ఇంకొక 15 to 20 minutesలో మనం రీచ్ అయిపోతాం. ఈరోజు సాటర్డే కాబట్టి అక్కడ చాలా రద్దీ ఉంటుంది. ఒకసారి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం. బయట చలో మరి. సో అనుకున్నట్టుగానే స్లోగా వర్షం అయితే స్టార్ట్ అవుతుంది, చిలుకూరు పడడం మొదలైంది. చిలుకూరు టెంపుల్ మొత్తం ఈరోజు వర్షంలోనే అయ్యేలా ఉంది. సరే చూద్దాం ఏమవుతుందో. బాలాజీ టెంపుల్ లోకే నియర్ బైకి అయితే మనం ఎంటర్ అయిపోయినాం. సో టెంపుల్కి వెళ్ళే ముందే మనం జస్ట్ కమాన్లోకి ఎంటర్ అవ్వగానే పెద్ద లింగం అన్నమాట, రీసెంట్గా పెట్టారు. ఇది నిజంగా చాలా పెద్దగా ఉంది. సూపర్. పక్కన నంది కూడా ఉన్నారు. వెదర్ మాత్రం హైలైట్ అబ్బా నిజంగా. ఎండాకాలంలో ఏప్రిల్ మేలో ఇలాంటి వెదర్ ఎక్స్పెక్ట్ చేయాలంటే ఎవరు చేయలేరు. కానీ ఇంత మంచి వెదర్ నాకు ఈరోజు అనుకూలంగా, మంచిగా ఎక్కువ హీట్ జనరేట్ చేయకుండా చాలా మంచిగా ఉంది అన్నమాట. సో సక్సెస్ఫుల్గా మనం టెంపుల్కి అయితే వచ్చేసినాము. నిజంగా 8 o'clockకే చాలా జనాలు అయితే ఉన్నారు ఈరోజు సాటర్డే కావడం వల్ల. అండ్ ఇంకోటి గరుడ ముద్ద అని చెప్పేసి ఏప్రిల్ 19th నిన్న ఒకరోజు జరిగింది కదా, సో అది ఈరోజు కూడా ఇస్తారేమో అని చెప్పేసి మరి ఈరోజు ఇంతమంది జనాలు రావడం జరిగిందేమో. ఒకసారి లోపల వెళ్ళి చెక్ చేద్దాము. జనాలు అయితే చాలా వచ్చేసారు 8 o'clockకే. పోలీసులు కూడా చాలా ఉన్నారు, ట్రాఫిక్ కూడా. సరే చూద్దాం. సో కింద చూస్తున్నారు కదా, నిన్న చాలామంది జనాలు రావడంతో వాళ్ళ చెప్పులను కూడా మర్చిపోయి అంటే వేసుకోలేని పరిస్థితిలో నిన్న వాళ్ళైతే ఇంటికి వెళ్ళడం జరిగింది. సో చాలామంది చెప్పులను కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళడం జరిగింది అనమాట. సో అంత జనాలు అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఇదంతా కూడా ఓన్లీ యూట్యూబ్ వల్లనే, యూట్యూబ్ అండ్ రీల్స్ వల్ల బాగా ట్రెండ్ అయిపోయింది అనమాట. మన ఇక్కడ ఉండే పంతులు గారు చెప్పడం వల్ల మొత్తం అంతా ట్రెండ్ అయిపోయి సో అంతమంది జనాలు రావడం అయితే జరిగింది. అప్రాక్సిమేట్లీ అప్పా జంక్షన్ వరకు మొత్తం నిన్న కూడా ట్రాఫిక్ అయితే ఉండడం జరిగిందనమాట. 8 kilometers వరకు ట్రాఫిక్ ఉందంట. సో ఇంతమంది వచ్చారంటే మనం ఊహించుకోవచ్చు. సో ఈరోజు అయితే అంతగా జనాలు అయితే ఇక్కడ ఏం లేరు. యాక్చువల్గా మామూలుగా సాటర్డే సండే ఎలాగైతే ఉంటారో అలాగే ఉన్నారు. ఈరోజు సాటర్డే కాబట్టి, ఏప్రిల్ 20 సాటర్డే కాబట్టి సో క్యాజువల్గానే నార్మల్గా ఎప్పుడైతే సాటర్డే సండే జనాలు ఎలాగ ఉంటారో అలాగనే ఉన్నారు ఈరోజు కూడా. ఎక్కువ జనాలు అయితే ఏం లేరు. కాకపోతే ఏంటంటే పోలీసులు అండ్ ఇక్కడ ఉన్న పూజారులు అయితే ఎక్స్పెక్ట్ చేశారు జనాలు ఈరోజు కూడా వస్తారేమో, ఎందుకంటే నిన్న చాలామందికి ప్రసాదం దొరకలేదు, ఈరోజు కూడా వస్తారేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ అయితే చేశారు. కాకపోతే వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫామ్ చేశారనమాట. అదే సేమ్ యూట్యూబ్లలో ఛానల్స్లో ఇన్ఫామ్ చేశారు ఈరోజు ఎవ్వరు రాకూడదు అని చెప్పేసి. మళ్ళీ రేపు ఏప్రిల్ 21 తారీఖున మళ్ళీ రేపు
కళ్యాణం అయితే జరుగుతుందన్నమాట. రేపటితో నా చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు అయితే ముగించబడతాయి. సో రేపు ఒకవేళ మేబీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయేమో కానీ, సో ఈరోజు అయితే నార్మల్గా క్యాజువల్గా ఎవ్రీ సాటర్డే సండే వచ్చినట్లుగానే జనాలు అయితే ఉన్నారు. సో మనం లోపలికి కూడా దర్శనానికి కూడా వెళ్తున్నాము. మొబైల్ కూడా ఉంది, కాకపోతే సో ఇక్కడ వీడియో షూట్ తీయనియరు. చూద్దాం ఒకసారి. దర్శనానికి ఎంట్రీ అయిపోయాం, లోపలికి వెళ్తున్నాము. సో కంప్లీట్ లోపలికి వెళ్ళాము ఇప్పుడే దేవుడి దగ్గరికి. సో అక్కడ స్టాప్ చేసేసారు కాబట్టి తీయడం కూడా మనది కూడా మంచిది కావాలి కాబట్టి తీయలేదు లోపలికి వెళ్ళగానే. సో మళ్ళీ అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని కొంచెం బయటికి రాగానే వేరే దగ్గర శివుడిది కూడా ఉంటుందన్నమాట, శివుడి విగ్రహం. సో శివుడి విగ్రహాన్ని దర్శనం చేసుకోగానే బయటకు వచ్చే ఎగ్జిట్ దారిలో ఇదంతా బ్రహ్మోత్సవాలు జరుగుతుంది కాబట్టి ఇదంతా మార్కెట్ లాగా ఉంటుందన్నమాట, జాతరలాగా. సో జాతరలో మనకి ఇక్కడ స్పెషల్ ఇప్పుడే సక్సెస్ఫుల్గా మనకి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. వితిన్ 5 minutesలో దర్శనం అయిపోయింది. సో మనకి బయట అయితే ఇంతమంది జనాలు బైక్ కనిపిస్తున్నాయి కానీ లోపలైతే జనాలు అయితే ఎక్కువగా ఏం లేరు దర్శనం లైన్లో అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు పోలీసు వాళ్ళు చాలామంది సెక్యూరిటీకి వచ్చారు. ఏంటంటే నిన్న గరుడ ముద్ద అనే ఒక ప్రసాదం ఇచ్చారు కదా April 19th. సో నిన్న మొత్తం హెవీ ట్రాఫిక్, చాలామంది జనాలు వచ్చేసారనమాట. చాలామందికి నిన్న గరుడ ముద్ద అనేది దొరకలేదంట. సో ఈరోజు కూడా మళ్ళీ మేబీ రావచ్చేమో అని ఒక ఆలోచనతో ఈరోజు అయితే ఫుల్ టైట్ సెక్యూరిటీతో పోలీసు వాళ్ళు అయితే వచ్చారు. బట్ ఏంటంటే ఇక్కడ ఈరోజు అయితే జనాలు అంతగా హెవీగా అయితే లేరు, నార్మల్ మీడియం. ఎప్పుడు ఎవ్రీ సాటర్డే సండే ఉండేలాగానే ఉన్నారు కానీ ఎక్కువగా అయితే లేదనమాట. ఇది మన చిలుకూరు బాలాజీ టెంపుల్ యొక్క డీటెయిల్స్. ఈరోజు వెదర్ మాత్రం నిజంగా హైలైట్ అండి. వెదర్ అంత వేలో వర్షం పడేటట్టే ఉంది. సో ఒకసారి అయితే అంత వేలో చిన్నవి ఏమైనా ఉంటే చూసుకుందాం. చలో రైట్. బ్రేక్ఫాస్ట్ జామకాయ అండ్ సపోటా. బ్రేక్ఫాస్ట్ అయితే ఈ జామకాయలు సపోటాని. టిఫిన్స్ అక్కడ చాలా ఉన్నాయి కానీ టిఫిన్స్ డైలీ చేసేదే కదా, ఈరోజు ఫ్రూట్స్తో కానిద్దామని చెప్పేసి జామకాయ సపోటాతో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తున్నాం ఈరోజు. సో వెదర్ అయితే ఇంకా చూస్తూనే ఉన్నాము. వర్షం పడేలా కనిపిస్తుంది కానీ వర్షం అయితే అస్సలకి ఇంకా ఇప్పటివరకు రావట్లేదు. ఉరుములు కూడా వచ్చినాయి కొన్నిసార్లు మనం టెంపుల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు నేను ఆన్ ద వే టు ఇంటికి దారిలో ఉన్నా. సో ఉరుములు కూడా వస్తున్నాయి కానీ వర్షం అయితే ఏం పడట్లేదు. కానీ వెదర్ మాత్రం హైలైట్, సూపర్ ఉంది. చలో మరి తిన్నాక కలుద్దాం. సో వెళ్తుంటే మనకి రోడ్ పక్కనే ఇక్కడ చెరుకు రసం బండి అయితే కనిపించింది. సో చూస్తున్నారు కదా ఎంత కష్టపడుతున్నారో పాపం. సో హోల్ ఫ్యామిలీ అంటే ఒక 3 అయితే ఇక్కడ మొత్తం కష్టపడుతున్నారు. సో ఇట్లాంటి వాళ్ళకి మనము తీసుకొని హెల్ప్ చేయాలి, కొంచెం సపోర్ట్ చేయాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.